బీ మై వరల్డ్ ఛానల్. వాళ్ళైతే ప్రాన్ గోంగూర బిర్యానీ చేశానండి. ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేశారన్నది కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. దీనికోసం ఫస్ట్ నేనైతే పావు కిలో రొయ్యలు అనమాట. ఇవి శుభ్రం చేసి పెట్టిన రొయ్యలు. అందులో ఉప్పు కారం వేసుకొని వాటిని స్టవ్ మీద పెట్టి నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లో కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే టమాటా. చూడండి, ఇలాగా మనం రొయ్యల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవడానికి ఇలా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకైతే ఆనియన్ ఫ్రై అయిపోయింది. రొయ్యలు కూడా వాటరింగ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గరిటెల నెయ్యి వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. తర్వాత దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లో ఫ్రై అయ్యాయి కదా, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి, అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం శుభ్రంగా కలిపి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసేసుకొని ఆకంతా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా మనకి ఆకు అనేది మగ్గిపోవాలన్నమాట. కావాలంటే మనం గోంగూరని పేస్ట్లా కూడా చేసి వేసుకోవచ్చు. నేను ఇలా ఆల్రెడీ వేసుకున్నాను. తర్వాత దీంట్లో సన్నగా కలిపి పెట్టిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అడుగు పడుతుందండి. మనం మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఫ్రై ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నేనైతే ఇక్కడ 2 చెంచాల కారం అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం దగ్గరికి ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. మనకి ఇక్కడ గోంగూర, రొయ్యలు, మసాలా ఐటమ్ అంతా కూడా కుక్ అవుతుందన్నమాట. ఒక పక్కన నేనైతే ఇలాగా బాస్మతి రైస్ను ఒక అరగంట పాటు నానబెట్టుకొని మొత్తం మసాలా సామాన్లు అన్నీ వేసుకొని, బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసుకుని ఇలాగా రైస్ని 80% వరకు కుక్ చేసుకుంటానండి నేనైతే. చూడండి, మనకి గ్రేవీ అనేది దగ్గర పడింది కదా. రైస్ ఇలా కుక్ అయితే సరిపోతుంది అనమాట. నేనైతే 80% వరకు కుక్ చేసుకుంటాను. అలా అయితే కనుక మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మొత్తం అంతా ఒకసారి గిన్నెలోకి తీసేసుకోవాలి దీన్ని, గ్రేవీ అంతా. చేసుకున్న రైస్ కూడా ఇలాగా వేసుకోవాలి. ఇలా జాలి తీసుకుని దాంట్లో రైస్ తీసుకుని వేసుకుంటే మనకి వాటర్ అనేది పక్కన సపరేట్ అయిపోయి మనకి రైస్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. తర్వాత గ్రేవీ ఉంది కదా, దీన్ని సగం తీసుకుని ఇలాగా పైన వేసుకోవాలి. మిగతా సగాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అంతా చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలాగే మిగిలిన అన్నాన్ని కూడా దీనిపైన వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ. వీటి వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. మిగిలిన రైస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. గోంగూర రొయ్యలతో ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చిందనమాట. వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మిగిలిన గ్రేవీని కూడా వేసేసుకుందాం. మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ.
కొద్దిగా నెయ్యి పైన 2 చెంచాలు నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిపైన మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లైట్ పైన వెయిట్ పెడితే కనుక మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. చూడండి, నేనైతే ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసాను అన్నమాట. మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాము. ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యమ్మీ యమ్మీ ప్రాన్స్ గోంగూర బిర్యానీ చల్లంతా అయితే వేసుకుని